ఒకవేళ వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుని నిజంగానే పెళ్లికొస్తే? సిగ్గున్న ఏ మగాడు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఎగేసుకుంటూ రాడు. అలా వస్తే వాడు అసలు మగాడే కాదు. అబ్బే నీ గురించి కాదు మావయ్య. నువ్వు అంటే మాత్రం ఫీల్ అయి పేకడానికి ఏముందమ్మా, ఆడపిల్లవే. అయినా నేను కెలికి తిట్టుకుంటాను. అందుకే నన్ను తెంగరోడు, దూలబాబాయ్, దూలబాబ్జీ ఇలా ఎన్నో ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. పట్టించుకుంటావా? విరుదాన్ని ఫీల్ అయిపోతాం అన్నట్టు నీకు సర్ప్రైజ్ అమ్మా. ఏంటి అని నువ్వు అడక్కు, నేను చెప్పను. చూడు, కావాల్సిన చుట్టాలు ఎవరున్నారా అని ఊరంతా చుట్టూ చూస్తే ఒంగోలు గిత్తల్లాగా వీళ్ళు తగిలారు. ఎవరైనా ఎంక్వైరీ చేస్తే నీ ఫ్రెండ్స్ అని చెప్పారు. అందుకే తీసుకొచ్చేసానమ్మా. ఏం బాలా, బాగున్నావా? అలా చూస్తేవేంటి, నువ్వే కదా ఫ్రెండ్స్ అనుకుంటే పెళ్లికి రమ్మన్నావు. అందుకే వెంటనే వచ్చాం. బాలా ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను. నమస్కారం. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కాఫీ టిఫిన్ నేను పంపిస్తాను. వాళ్ళని తీసుకొచ్చినందుకు సన్మానం చేస్తావా? గోరింటాకు ఏ వెంకటలక్ష్మిలారా, 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావే. అప్పుడు నాతో మామిడి తోటలో సరసాలాడేదాన్ని గుర్తుందా? ఇప్పుడు నీకు 20 ఏళ్ళంటే నమ్మేస్తారే. నాకు 20 ఏళ్లే. నువ్వు చెప్పేది మా అమ్మ గురించి. ఈ కోతులు ఇక్కడికొచ్చాయేంటి? నాకెందుకో డౌట్ గా ఉంది. నీ పెళ్ళయ్యేలోపు వాళ్ళని ఒక ఆట ఆడించేద్దాం. రేయ్, ఈ బాలా త్రిపుర సుందరి మామూలుది కాదురా, కిలాడీలకే కిలాడి. అవునరా, అది కంత్రి, జగ కంత్రి. దానికి బిరుదులోవడం కాదురా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను ఇస్తాగా ఐడియా. పెళ్లి కొడుకు విడిదిల్లు ఎక్కడో కనుక్కొని వెళ్ళి వాడిని కిడ్నాప్ చేసేద్దాం. దెబ్బకు పెళ్లి లేదు, మనం సక్సెస్ అయిపోయి. నువ్వు ఎక్కడికి రా? పెళ్లి కొడుకు విడిది ఎక్కడ కనుక్కొని వస్తా. ఓకే. విలేజ్ అమ్మాయిలు ఇంత ఫాస్ట్ మరి ఇక్కడిలోకి వచ్చి మాట్లాడండి. అమ్మా బావా, నాకు కూతురు పుట్టగానే నీకు కోడలు పుట్టింది అని నేనే అన్నాను. కానీ అది పెరిగి పెద్దయి చదువుకుని నాకు ఫారిన్ సంబంధం కావాలి అని అడిగింది. దాని మాట కాదనలేకపోయాను. క్షమించు బావా. నా కోడలు కావలసిన పిల్లని నాకు కాకుండా చేశావు. దీని మూలంగా రేపు నా కొడుకు నాకు కాకుండా పోతాడు. ఏ మొహం పెట్టుకుని క్షమించమంటావు? అది కాదన్నయ్య, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని మన్నించండి. ఈ పెళ్లికి రండి, వధూవరుల్ని ఆశీర్వదించండి. ఈ ఊరి పెద్దగా ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరిపించండి. సరే, నా చెల్లెలు చెప్పింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. మగ పెళ్లి వాళ్ళకి విడిది మన ఇంట్లోనే ఏర్పాటు చేయి. ఈ పెళ్లి నా చేతుల మీదగానే జరిపిస్తాను. ఏమంటావు? అంతకంటే కావాల్సింది ఏముంది బావా? కస్తూరి రంగారావు మనసు వెన్నపూస అని అందరికి తెలిసిందే కదా. ఇదిగో కార్డు తీసుకో బావా. ఏమైందిరా? రేయ్, చెక్ లైక్ విడిదిల్లు తెలిసింది, పదండి. ఏంటే రిసీవింగ్లు బాగున్నాయా? పన్నీర్ చుక్కలేంటే పోలియో చుక్కల్లా చల్లుతున్నావు. ఇలా అయితే మగ పెళ్ళోళ్ళు మక్కలేరుదని వెళ్ళిపోతారు.
అసలు పన్నీర్ ఎలా చల్లాలో తెలుసా? సాట్ చినుకుల్లా కాదు, సునామీలా ఉండాలి. ఇలాగా 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 వాసనకు వారం రోజుల వరకు మీరెవ్వరూ స్నానం చేయక్కర్లేదు. శుభ్రంగా ఇలాగే ఉంచుకోండి. ఓకేనా జింగిలకడి? ఏ ఆపు, మీ ప్రెస్ వాళ్ళకి పని పాట ఉండదా? శుభమాని పెళ్లి చేసుకుంటే మీ ప్రెస్ కవరేజ్ అంటే ఏ ఛానల్? నువ్వు ఛానల్ కాదండి బాబు, పెళ్లి వీడియో. పెళ్లి వీడియోనా? అవును బాబు. మరి చెప్పేటా బాబు? చెప్తున్నా బాబు. కవర్ చేసుకో, వేసుకురా వచ్చా జూమ్ చేసుకో చేసుకోను. ఆహా. పెళ్లి కొడుకు అందులో ఎందుకుంటాడు? ఇంట్లో ఉంటాడు. అయితే సరే పద. రండి అలా కూర్చోండి. గుర్తుందా నీకు? ఆయన ఎవరు? మంగళగిరి మండల ప్రెసిడెంట్ కాదు నాగేశ్వరరావు గారు. ఆయన కుర్చీ వేస్తావా? సోఫా వేయాలని తెలీదు? సోఫాలు లేవు సార్, కుర్చీలే ఉన్నాయి. ఆ మొక్క నేను తనడానికి ముందు చెప్పాలి. ప్రెసిడెంట్ గారు లెగండి సార్, లెగండి సార్, కూర్చోండి. మర్యాదలు నేర్చుకోండి రా. సోఫా లేకపోతే చీరాలని తేవాలి. అడ్డగాడిదా. వస్తున్న బంగారం, ఐ లవ్ యూ బంగారం. ఈ రోజు పెళ్లి, రేపు రాత్రికి నిన్ను మామూలుగా ఉండదు. ఏరా నీకు బాలా త్రిపుర సుందర్ కావాల్సి వచ్చిందా? ముగ్గురు కాదండి, ఒక్కరేనండి. అసలు నీ హైట్ ఏంట్రా? హైట్ కు మ్యారేజ్ కు సంబంధం ఏంటండి? కదా పెళ్లి కదా గోన్ సంచి తీసుకురావడానికి. ఎరా సంచి ఇన్ని లోపలికి కట్టేద్దాం. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి ఆగండి, నేను మీకు పెళ్లి కొడుకుని ఇచ్చేస్తా. నువ్వే కదరా పెళ్లి కొడుకు? నేను ఒరిజినల్ పెళ్లి కొడుకుని కాదండి. అదేంట్రా? ఇది మా ఇచ్చిన ఏదో ఐడియా అండి. ఒరిజినల్ పెళ్లి కొడుకు కిడ్నాప్ చేసి లోపల దాచిపెట్టారండి. ఆ ప్లేస్ లో నేను వెళ్ళి బాలను అనుకున్నానండి. మీరు నన్ను వదిలేస్తారండి. ఎక్కడ వాడు? లోపల ఉన్నాడండి. ఏమండి పెళ్లి కొడుకు మన అబ్బాయి కాదండి. మన అబ్బాయి ఏమో. పద ఇంటికి వెళ్ళి చూద్దాం. అలాగే. దయచేసి వినండి. ఈరోజు ఈ పెళ్లి ఇక్కడ జరుగుతుందంటే దానికి కారణం ఈ ముగ్గురు. వీడిదింట్లో ఆ రంగారావును కట్టేసి వాళ్ళ అబ్బాయిని బాల త్రిపుర సుందరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. సమయానికి వీళ్ళు అక్కడికి రాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. ఈ సందర్భంగా మా పెళ్లి కారకులైన వీళ్ళని సన్మానించుకోవడం నా బాధ్యత. పంతులు గారు దండలు తీయండి. అదే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. పక్కరా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ మారుతి. థ్యాంక్ యూ అంజీ. ఈ ముగ్గురితో మేమిద్దరం ఫోటో తీయమ్మా.